SLT న్యూస్కి స్వాగతం. అందుకు ప్రధాన అంశాలు. మా తలరాతలు మారవా అంటూ పిఠాపురంలో విత్తనాల సౌభాగ్యలక్ష్మి అనే మహిళ భర్త కోసం మౌన పోరాటం. స్త్రీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని ఆమెకు మహిళా సంఘాలు మద్దతు. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందే విధంగా చర్యలు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. కోట్లు విలువ చేసే స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే వానపూడి చంద్రశేఖర్ రెడ్డి కబ్జా. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఫైర్. పిఠాపురంలో విత్తనాల సౌభాగ్యలక్ష్మి అనే మహిళ భర్త కోసం మౌన పోరాటానికి సిద్ధమైంది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. తెలిపాయి. ఈ సందర్భంగా బాధితురాలు విత్తనాల సౌభాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, నా భర్త నన్ను వదిలేసి మరొక మహిళను వివాహం చేసుకోవడం జరిగిందని, ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడని ఆమె ఆరోపించింది. నన్ను మానసికంగా వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆమె తెలియజేశారు. తమకు పిల్లలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా కూటమి మహిళా అధ్యక్షురాలు రాయవరపు సత్యభామ బాధితురాలకు మద్దతుగా మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆమె దుయ్యబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి రాష్ట్రంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. భార్య ఉండగా మరొక భార్యను పెళ్లి చేసుకోవడం మంచి పద్ధతి కాదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, జనసేన వీర మహిళ బోలిశెట్టి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాధ పెట్టారు మా అల్లుడు గారు. అయినా అలాగే కట్నం ఇచ్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇచ్చిన కట్నం పొలం ఇచ్చేవండి. ఆ పొలం అమ్మేసి వస్తేనే కాపులు చేస్తానంట పేచి పెట్టారు. అలా పేచి పెట్టారని మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే 498 కేసు వేసాము. వరకట్నం వేధింపు కింద కూడా వేసాము. డొమెస్టిక్ వైలెన్స్ వేసామండి కేసు. ఆ కేసు నడుస్తుండగానే మళ్ళీ 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3 సంవత్సరాల లోపలనే మేము అల్లుడి గారు షాపు దగ్గరికి వచ్చి మేము అల్లుడి గారిని కలుస్తూనే ఉన్నది. మా పాప అప్పుడప్పుడు బతిమాలుతూనే ఉన్నది, నన్ను కాపాడు తీసుకెళ్ళండి అని. అయినా పిల్లి చిన్నగారు కూడా పెద్ద మనిషి కింద వాడిని పిలిపించామండి. పిలిపించిన తర్వాత కూడా కాపురానికి తీసుకెళ్ళలేదు. ఈ లోపలనే ఈయన మరి ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో, పెళ్లి చేసుకుని ఈ ఇల్లు కూడా మాకు తెలియదండి. 3 సంవత్సరాల నుంచి తడుగుతున్నాం కానీ ఇల్లు అడ్రస్ మాత్రం మాకు తెలియలేదండి. ఈ మధ్యలో తెలిసింది. పెళ్లి చేసుకుని ఒక అబ్బాయి కూడా పుట్టాడని. ఈ లోపల మా పాప సూసైడ్ చేసుకున్నా కూడా ప్రయత్నించిందండి. ఆ విషయం తెలిసిన తర్వాత ఇక నా జీవితం ఏమీ లేదు, నా పాపలు నేను చనిపోతామంటే పట్టిందండి. మేము ముగ్గురికి మేము ఉన్నామమ్మా అని ఓదార్పు చెప్పి మా పాపని ఇక తీసుకొస్తే ఇవాళ అడ్రస్ తెలిసిందండి. ఇంటి అడ్రస్ తెలిసిన తర్వాత ఈ ఇంట్లో ఒక పాప బాబు కూడా ఉన్నారు. ఆ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు. తలుపులు వేసేసారండి. లోన బాబు ఏమో ఏడుస్తున్నాడు. మా అల్లుడు ఫోన్ చేస్తేనేమో నేను ఇక్కడ లేనని చెప్తున్నారండి. ఇక ఈరోజు మా పాప ఇక్కడ కూర్చుని న్యాయం కోసం పోరాటం చేస్తుంది. ఇప్పుడు మౌనవ్రతం చేస్తుంది. మా పాప మా మనవరాలు ఇద్దరికి కూడా న్యాయం జరిపించాలనే పవన్ కళ్యాణ్ మేము ప్రార్థిస్తున్నాము. మా పాపకి మా మనవరాలు ఇద్దరికి ఆడపిల్లలు ఇద్దరు మాకు కొంచెం న్యాయం చేయండి. ఎన్ని కోర్టులు తిరిగాము, 3 సంవత్సరాల నుంచి కోర్టుకి పోలీస్ స్టేషన్కి తిరుగుతూనే ఉన్నాం. ఎవరు మాకు న్యాయం చేస్తలేదు. మా అల్లుడికి మంచి గుణపాఠం చెప్పి మా అమ్మాయికి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరుకైనా మరో వినిపించుకోండి, మాకు న్యాయం జరిపించండి. పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురం మాకు న్యాయం జరపాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఈ పిఠాపురంలో ఈ యొక్క విత్తనాల సౌభాగ్యలక్ష్మి అనే అమ్మాయి శ్రీ సౌమ్యలక్ష్మి నిజంగా అసలు ఇలాంటి కార్యక్రమాల్లో మేము వచ్చి ఇక్కడ కూర్చొని ఈ రకంగా బాధపడుతున్నామంటే చాలా దౌర్భాగ్య స్థితిలో ఆడవాళ్ళు ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఉన్నారు, కానీ అన్ని రకాలుగా బాధపడింది ఆడవాళ్ళే. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. కన్న తల్లిదండ్రులు కని పెంచి 9 మాసాలు మోసి ఆడపిల్లలు పెంచి పెళ్లి చేసి 2 పిల్లల్ని కన్నారు. ఆ 2 పిల్లల్ని కన్నా కూడా అతను కనీసం పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి ఆలోచన ఉంటే పెళ్లి చేసుకోవడం మానేయాలి. ఇంకా ఇలాంటి గర్భబుద్ధులు ఉన్నవాడు
పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలు కనేసి మళ్ళీ ఇంకో దాంతో కాపురం చేసి కొడుకుని కానీ లోపల ఉన్నాడంటే వాడు మనిషా పశువా? అసలు ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఇలాంటి ఉపేక్షిస్తున్నారు? అలాంటి వాడిని గొయ్యి తీసి పాతేయండి. నేనైతే ఖచ్చితంగా అలాంటి గొయ్యి తీసేసి పాతేస్తే బయటకు రానియకూడదు అలాంటి వాడిని. అప్పుడు కానీ సిగ్గురాదు అలాంటి వాడికి. మగవాళ్ళు చేసే పనులకి ఆడవాళ్ళు ఏ రకంగా ప్రతి మగవాడికి ఆపాదిస్తుంది ఈ విషయం. ఎందుకంటే ఒకళ్ళు ఎంతో మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇలాంటి స్వచ్ఛ పురుగు లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కాపురం చేస్తున్నారు ఇంట్లో. సిగ్గు అనిపిస్తుందా? మనిషి జన్మ ఎత్తేనా? అసలు చట్టాలు ఏం చేస్తున్నాయి? 3 నెలల క్రితం 3 సంవత్సరాల క్రితం కంప్లైంట్ ఇచ్చామంటున్నారు. అప్పుడే తీసుకుని కంప్లైంట్ తీసుకుంటే ఇలాంటి డాన్సులు కట్టరుగా. అంటే ఎవరు చెప్పాలి? ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా తప్పిదాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో అది అక్షర సత్యాలు. డిపార్ట్మెంట్ వాళ్ళు చేతకాంతనం వల్ల ఆడవాళ్ళు ఇవాళ రోజు కింద కూర్చున్నాం. వాళ్ళే కంప్లైంట్ తీసుకుని నడ్డి విరిచి కాలు విరిచేసి లోపల ఆడేసి ఉంటే వాడు తగిన శిక్ష పడి ఉంటే చేసుకుంటాడా? ఇంకా ఆడపిల్లతో కాపురం చేయడానికి ఎంత ధైర్యం ఉంది? పెళ్లి చేసుకుంటాడా? ఆడపిల్ల కాపురం పెట్టి ఆ పిల్లకి సంసారానికి పనికిరాదా? దేనికని చెప్పి ఆ పిల్లని వదిలేసుకుని మళ్ళీ ఇంకో పరిగెట్టాడు. అంటే విచ్చలు వీడితనంగా ప్రత్యేకించి ఈ రోజున తాగుడు, గంజా ఇవన్నీ తాగి తినేసి నాటకాలు ఆడుతూ ఆడపిల్లలు వదిలేసుకుని ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి చేసుకుని కట్నాలు దొబ్బి ఇవాళ పిల్లలు కనేసి అంటే పంది కంటోంది. ఆ పంది కంటే కనిపిస్తామని చెప్పాలండి. అది పంది కంటే కనిపిస్తున్నారు కాబట్టి ఆ లోపల కూర్చున్నాడు. అది పౌరుషాన్ని పుట్టుంటే వాళ్ళు బయటికే రావాలి. సిగ్గు అనిపించట్లేదా? మనిషి జన్మ ఎత్తాడా, పశు జన్మ ఎత్తాడా? ఏమనుకుంటున్నాడు? ఇలాంటి ఇవాళ ఖచ్చితంగా మేము మహిళగా చెప్తున్నాము. నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా మహిళలందరికీ చెప్తుంది ఏంటంటే, ఎవరు చేతకానితనం డిపార్ట్మెంట్ చేతకానితనం ఖచ్చితంగా డిపార్ట్మెంటే తీసుకోవాలి. ఈ రోజు మరి బాధితురాలి గురించి మేము సంఘీభావం తెలపడానికి వచ్చాము. మా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకున్న ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు ఊర్లో మరి ఆవిడకి అన్యాయం జరగడం మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఆ అమ్మాయికి బాధితురాలికి 7 years అయిందని మ్యారేజ్ ఉంది. 3 సంవత్సరాల నుంచి వాళ్ళ భార్య భర్త విడిపోయి ఉన్నారండి. విడిపోయి కేసులు కోర్టులో తిరుగుతున్నారు. తిరిగినప్పటికి కూడా ఆయన భార్య పిల్లల్ని 2 పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంట్లో బాబుని కానీ తనతో అక్రమంగా సంసారం చేస్తారండి. ఆ అమ్మాయి ఈ రోజు న్యాయం జరగాలని ఈ రోజు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోవడానికి వచ్చిందండి. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎంతో మంది ఆడవాళ్ళు మేము చాలా రోడ్లు పడి బాధపడి ఎప్పుడు కూడా ఆడవాళ్ళే మేము దెబ్బతింటున్నామండి. బాధపడి ఎప్పుడు కూడా మేము ఆడవాళ్ళమే చాలా మరి బాధపడుతున్నామండి. పోలీస్ స్టేషన్ తిరిగినా కోర్టు తిరిగినా సరే న్యాయం జరగట్లేదండి. అన్యాయం జరుగుతుంది. తిరిగి మానేయడం తప్ప ఏది కూడా న్యాయం జరగట్లేదండి. ఎన్ని కేసులు ఎట్టినా ఎవరు ఇంటికి వచ్చి కొట్టినా సరే పట్టించుకోవట్లేదు పోలీసు వాళ్ళు. మా పవన్ కళ్యాణ్ గారు మన గొల్లగూడలో చెప్పినట్టు నేనే కానీ హోమ్ మినిస్టర్ తీసుకుంటుంది అన్నది, ల్యాండ్ ఆర్డర్ అన్నది ఆయన చెప్పారు. మరి అలాగే అనిత గారు కూడా పట్టించుకొని ఒక మహిళకి అన్యాయం జరిగిందని, ఆ అన్యాయాన్ని తోటి మహిళ కాబట్టి అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని, కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మన పిఠాపురం నియోజకవర్గంలో అన్యాయం జరుగుతుందండి. అన్యాయం జరగకుండా ఈ అమ్మాయికి మహిళకి న్యాయం జరగాలని, ఈ ఫ్యామిలీ అంతా కూడా చక్కగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆ కుమార్ అనే ఆయన్ని పట్టుకొని తీసుకొచ్చి బాధ్యతను తీసుకొచ్చి ఆ ఫ్యామిలీ చక్కగా కాపురం చేసుకోవాలని, సంతోషంగా ఉండాలని అందరూ కోరుకొని ఆవిడకి సాంఘీభావం తెలపడానికి మేము అందరం వచ్చాం. కాకినాడ జగన్నాథపురం నరసింహారెడ్డి రిక్షాలపేట వద్ద శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్టను వైభవంగా నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురం నరసింహారెడ్డి రిక్షాలపేట వద్ద 25 సంవత్సరాలుగా శ్రీ 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 విజయదుర్గ అమ్మవారు చిన్న ఆలయం ఉండేది. మాది ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఆలయం నిర్మాణం చేపట్టడం జరిగిందని మాజీ కౌన్సిలర్ జగన్నాథం విజయ్ కుమార్ తంతూరి అప్పలనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జగన్నాథపురం నరసింహారెడ్డి రిక్షాలపేట వద్ద శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రత్యేక పూజలు, హోమాలు అనంతరం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అంతకు ముందు ఆలయంలో విఘ్నేశ్వర పూజ, ఇతర పూజలు నిర్వహించారు. ప్రతిష్ఠ అనంతరం కుంభాభిషేకం, మహాపూర్ణాహుతితో పాటు పలు పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రతిష్టలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తో పాటు పలువురు దాతలు సహకరించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంకే సత్యబాబు, గుత్తుర్తి భద్రం, కోల అప్పలరాజు, పులి సత్యబాబు, ఇల్లా సోమరాజు, ఇల్లా భవానీ, ఇల్లా కమల, నీలం రామలక్ష్మి, నీలం అప్పారావు, మాదాసు అనిల్ కుమార్, మాదాబత్తుల చంద్ర, మాదాబత్తుల భద్రావతి, బత్తిన పైడిరాజు, కాకి పార్వతి, వెంకయ్య, పెంకే రమణేశ్వరి, అప్పలరాజు, అనసూరి సూర్యబాబు, అనసూరి తాతారావు, లక్ష్మి, కాకి అప్పారావు, నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అనగా 8వ తారీఖు ఉదయం 7:13 మా శ్రీకృష్ణానగర్ అనగా రిక్షాలపేట అంటే అందరికీ అర్థమవుతుంది.
ఈ రిక్షాలపేటలో శ్రీ విజయదుర్గ అమ్మవారి అంటే దుర్గమ్మ తల్లిది విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠకు ఈ పేటలో వాళ్ళు చుట్టుపక్కల అంటే ఇది స్థానికంగా 25వ వార్డుకు వస్తుంది. 25వ వార్డు ప్రజలందరూ వచ్చి పొద్దున్నే భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకోవడం జరిగింది. ఇది గుడి సుమారు 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాం. దీనికి మాకు ముఖ్యంగా ఏంటంటే పునాదికి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన సహకారంతో, అలాగే మేము, తర్వాత లక్ష్మి గారు, పైడమ్మ గారు, పార్వతి గారు, కమల గారు, ఇలాగ పెద్దలందరూ ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి కొంత దండి చందాలు తీసుకురావడం జరిగింది. అలాగే మా ఆలయం తరపుని ప్రతి ఒక్కరికి అంటే చందా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ఆలయం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జగన్నాథపురంలో నాకు తెలిసి జమ్ము చెట్టు దుర్గమ్మ తల్లి గుడి తర్వాత మాకు తెలిసి ఇదే పెద్ద గుడి. అలాగే ఈ గుడి ఏంటంటే సుమారు అంటే ఇక్కడ చిన్నగా ఉన్నది, ఒక్కసారి జరగండి, ఇక్కడ చిన్నగా గుడి ఉండేది. 25 సంవత్సరాల క్రితం నుండి ఈ గుడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కులు తీర్చడం అందరూ చాలా మంచిగా జరుగుతుందనేసి మేము వచ్చినప్పుడు అందరూ ఈ పేటల ప్రజలందరూ కూడా కోరిక మేరకు మేమేంటంటే నూతన ఆలయం నిర్మాణం చేసాం. అంటే నేను కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ మా తరపు అందరూ కూడా నూతనంగా నిర్మాణం చేయడం. అందుకే మా కమిటీ తరపుని ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి మరియు ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఇద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందే విధముగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో మెడ్లే సంజీవని ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా గుండె, కిడ్నీ, న్యూరో లాంటి ఎంత పెద్ద జబ్బులకైనా చేతి నుంచి చిల్లి గవ్వ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా నిరుపేద మధ్య తరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని వారు తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖకే అనారోగ్యం తెచ్చిందని వారు విమర్శించారు. పిఠాపురంలో ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చెందడం జరిగిందన్నారు. కాకినాడ జీజీహెచ్ సంబంధించి అనేక సమస్యలు తమ దృష్టికి రావడం జరిగాయని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడ కొండబాబు, చైర్మన్ డాక్టర్ పళని, ఎండిఎన్ సూర్యప్రసాద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. నెల క్రితం ఈ ఆసుపత్రి ప్రారంభాన్ని అనుకున్న సందర్భంలో జీజీహెచ్ కూడా వెళ్లాలని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల విషయంలో కానీ, హెచ్ఆర్ విషయంలో కానీ, ఇతరత్ర వాటి మీద ఉన్న కొరతలు ఏంటి వాటిని సమీక్ష చేసి ఆ దిశగా వాటిని సరిచేసే ప్రయత్నం చేయాలని అనుకోవడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇవాళ సమీక్ష నిర్వహించట్లేదు. కానీ పత్రికా మిత్రులు మీరందరికీ తెలుసు, మీరందరూ కూడా ఒక టార్చ్ లైట్గా చూస్తూ పనిచేస్తూ ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయో, కొరతలు ఉన్నాయో మీరు ప్రతి రోజు వాటిని బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జీజీహెచ్ అంటే ఏ స్థాయిలో ప్రతిష్టాత్మక నగరం కాకినాడలో జీజీహెచ్ ఏ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితి, అటువంటిది 5 సంవత్సరాలుగా పూర్తిగా వైద్య రంగాన్ని విస్మరించి మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఆర్భాట ప్రకటనలు చేసుకుంటూ ఇవాళ పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం 5 సంవత్సరాలు జరిగింది. అయితే చిత్తశుద్ధితో పేదలకు నాణ్యమైన సేవలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందుతున్న సేవల్ని 25 లక్షలకు పెంచాలని కూడా వారు కోరడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. అతి త్వరలోనే ఆరోగ్యశ్రీ కింద ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రజలకు ఇంకా అలవాటు కావాలి కాబట్టి నేను 2 పేర్లు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు కూడా టెర్షరీ హెల్త్ కేర్లో, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తం పేదల కుటుంబాల మీద ఆర్థిక భారం పడితే ఆ కుటుంబాలు చితికిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఒక ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి 25 లక్షల దాకా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మందుల కొరత గత జూలై మాసం నుండి ఎక్కడ కూడా మందులు సరఫరా చేయకుండా మందులు చెల్లింపులు చేయకపోవడం వల్ల 900 కోట్లు బకాయి పడితే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తూ మందుల సరఫరా పిఎస్సీల దగ్గర నుంచి, సిఎస్సీల దగ్గర నుంచి, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి జీజీహెచ్ఎల్ దాకా నిరంతరం కొనసాగేలాగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అనేక రకాలైన కొరతలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా నర్సింగ్ స్టాఫ్ కానీ, పారామెడిక్ స్టాఫ్ కానీ, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు కూడా లేని పరిస్థితి. ఇటీవల 17
టీచింగ్ హాస్పిటల్స్లో మేము ఒక సమీక్ష నిర్వహిస్తే 925 మంది ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు అవసరం ఉంది. ఎందుకంటే స్ట్రెచ్చర్లు లేవు, వీల్ చైర్ లేవు, వాటిని తీసుకెళ్లడానికి ఎంఎన్ఓలు కూడా లేదనే పరిస్థితి ఉంది. వాటి అన్నిటి కూడా సరిచేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. నేను ప్రైవేట్ యాజమాన్యాలు కూడా కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రైవేటు ఎందుకంటే వైద్యం అనేది ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉంటే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సరసమైన ధరలకు అందించడం, ఒక అఫోర్డబుల్ ప్రైసెస్లో అందించాల్సిందిగా వారిని కోరుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న వీటికి కూడా సహకారం అందించాల్సిందిగా కోరుతున్నా. నిన్ననే క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్కి 2 కోట్ల మంది 18 సంవత్సరాల వయసు దాటిన యువతులకి, మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా ఇంటి దగ్గర నిర్వహించేలాగా, అదేవిధంగా 30 సంవత్సరాలు దాటిన మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు ఇంటి దగ్గర నిర్వహించేలాగా, అర్హత 18 సంవత్సరాలు దాటిన ప్రతి పురుషుడికి ఓరల్ క్యాన్సర్, ఎందుకంటే 70% క్యాన్సరు నివారించదగ్గది, ప్రివెంటివ్, మోడిఫైయబుల్, క్యూరబుల్. కాబట్టి వాటిని బాధపడకుండా మొదటి దశలోనే డిటెక్ట్ చేయగలిగితే, ప్రారంభ దశలోనే డిటెక్ట్ చేయగలిగితే వాటిని నివారించడానికి అవకాశం ఉంటుంది, లేదా సరైన చికిత్స అందించి వాళ్ళు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ అవగాహన కల్పించే కార్యక్రమంలో 18,000 మంది హెల్త్ వర్కర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నియమించాం. దానికి తగిన ట్రైనింగ్ కూడా జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్క్రీనింగ్ ఏదైతే క్యాన్సర్ టెస్ట్ స్క్రీనింగ్ చేస్తున్నామో వాటికి వాళ్ళు అధికారికంగా ప్రారంభిస్తారు. దాని తర్వాత 4 కోట్ల మందికి ఇవాళ రాష్ట్రంలో 6 నుంచి 9 నెలల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలు నిర్వహించి మొదటి దశలోనే వాటిని గుర్తించి వాటికి సరైన చికిత్స అందించి ప్రజల ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంది. 100 కోట్లు విలువ చేసే స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కబ్జా చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. బ్యాంకుపేటలో ఉన్న సత్తి గోపాలకృష్ణారెడ్డి స్థలానికి బదులు శ్రీ విద్యా కాలనీలో స్థలాన్ని ఇవ్వడం జరిగిందని, అక్కడ స్థలాన్ని తీసుకోవడంతో పాటు మున్సిపాలిటీకి అందజేయవలసిన స్థలాన్ని ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కబ్జా చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో బ్యాంకుపేట శ్రీ విద్యా కాలనీని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందన్నారు. బ్యాంకుపేటలో ఉన్న సత్తి గోపాలకృష్ణారెడ్డి పేరు మీద ఉన్న స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించకుండా ఆట స్థలాలుగా మార్చడం జరిగిందన్నారు. అదేవిధంగా శ్రీ విద్యా కాలనీ వాసులు ఈ స్థలంలో పేదల ఇళ్లు కట్టాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబ సభ్యులకు బ్యాంకుపేటలో ఉన్న స్థలం బదులు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందినా అక్కడ మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసి పేద ప్రజలకు ఇళ్లు కట్టే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు వీరు, టీడీపీ నాయకులు ఆమన్ జైన్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మేనమామ పేరు మీద సత్తి గోపాలరెడ్డి 2008లో ఒక అర్జీ పెట్టుకున్నాడు. అర్జీ పెట్టుకుని అర్జీ ఏంటంటే ఇక్కడ మీకు తెలియాలి అందరికీ, ఇక్కడ శ్రీ విద్యా కాలనీ ఇదంతా కూడా. ఈ శ్రీ విద్యా కాలనీలో ఎంత విచిత్రమైన సంఘటన అంటే, ఇది శ్రీ విద్యా కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఒక లెటర్ పెట్టారు. ఎవరికి? గవర్నమెంట్కి. ఇక్కడ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీరు రాజు గురకాలు తీసుకుంటే బాగుంటుందని వాళ్ళే పెట్టారండి. చూడండి, వాళ్ళే పెట్టారు లెటర్. 2007లో ప్రభుత్వం రాగానే వాళ్ళు పెట్టుకున్నారు లెటర్. శ్రీ విద్యా కాలనీ ప్రెసిడెంట్ ద్వారా ఒక లెటర్ పెట్టి, మీకు ఇక్కడ ల్యాండ్ ఉంది, ప్రభుత్వం ల్యాండ్, మీరు రాజీవ్ కురకాలకు ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా ఒక లెటర్ పెట్టారు వాళ్ళు. ఈలోగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మేనమామ సత్తి గోపాల్ రెడ్డి, నా ల్యాండ్ ఉంది అక్కడ రాగంపేటలో, ఆ ల్యాండ్ మీకు ఇచ్చేస్తాను, ఈ ల్యాండ్ నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు ప్రభుత్వానికి. సరే, అది రాజు గురకాలు పెడతామని చెప్పేసి ఆయన దగ్గర ల్యాండ్ తీసుకుని ఆ ల్యాండ్ ఈయనకి ఇచ్చినట్టుగా చేసుకున్నారు. జీవోలు వచ్చినాయి, జీవోలు మీకు ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2008లో అంటే శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి గారు వచ్చి అక్కడికి. ఎన్ని సంవత్సరాలండి? 16 సంవత్సరాలు అయిందండి. అక్కడ చూస్తే శిలాపలకం అలాగే ఉంది, ఆ ల్యాండ్ అలాగుంది, అన్నీ చూసారు మీరు. ఇక్కడ శ్రీ విద్యా కాలనీ అనేది ఇది ఇరిగేషన్ కెనాల్. యాక్చువల్గా ఇరిగేషన్ కెనాల్ ఇదంతా కూడా. ఇరిగేషన్ కెనాల్ ఆ భూమి బదులు భూమి తీసుకుని బిల్డింగ్లు ఎలా కట్టేసుకున్నారు, అమ్ముకున్నారు చూసుకోండి. ఇవన్నీ కూడా దీని విలువ చూస్తే
100 కోట్లు సుమారు ఉంటుంది, 100 కోట్లు. ఇందులో ఎమ్మెల్యే గారు కూడా ఆఫీస్ కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గృహప్రవేశంకి వచ్చారు. అప్పుడు గృహప్రవేశం చేసుకున్నారు, ఏ ప్రవేశం చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ విధంగా పేదలకి ఇల్లు ఇస్తానని చెప్పి మోసం చేసి 100 కోట్ల సైట్ కొట్టేశారండి. ఇక్కడ 100 కోట్ల రూపాయల సైట్ కొట్టేశారు. తీరా పోసి ఆ భూమి కూడా ఎవరిదంటే అక్కడ కూడా అక్కడ రిల్లిపేటలో శంకుస్థాపన చేసింది, అది కూడా ప్రభుత్వ భూమేనండి. అది కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించేసి ప్రభుత్వ భూమిని తన భూమిగా చూపించి చేంజ్ ఆఫ్ ల్యాండ్గా ఈ ల్యాండ్ తీసుకుని కట్టేసుకున్నారండి. ఇదండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మేనమామ ద్వారా చేయించిన 100 కోట్ల స్కామ్ ఇది. ఈరోజు ప్రభుత్వం దృష్టిలో పెడతాం, ఈరోజు కలెక్టర్ దృష్టిలో పెడతాం, ప్రభుత్వం దృష్టిలో పెడతాం. ఏదైనా చిన్న ఇల్లు ఎక్కడైనా కట్టుకుంటే పేదవాడు ఇది ఇరిగేషన్ది, ఇది ప్రభుత్వం అని చెప్పి మనమే తీసేస్తున్నాం. ఈరోజు ఎక్కడన్నా ఎంకరేజ్మెంట్ చూస్తే మనమే తీసేస్తున్నాం ఈ రోజున. ఇది ప్రధానమైన డ్రైన్ అండి. ఇది చెప్పాలంటే అసలు ఇక్కడ కట్టకూడదు. ఈ పట్టణానికి ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్ ఉంటే ఆ కెనాల్ని ఒక డ్రైన్ కింద ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే ప్రాంతం ఇది. అలాంటి దాన్ని శుభ్రంగా ఇరిగేషన్ కెనాల్ మీద చేంజ్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పేసి తీసేసుకుని బిల్డింగ్లు కట్టుకుని శుభ్రంగా వ్యాపారం చేసుకున్నాడండి. ఇప్పుడు చూసారు అక్కడ ఇల్లు లేవు, ఏమీ లేవు. ఆ భూమి కూడా ప్రభుత్వందేనండి. దొంగ డాక్యుమెంట్ సృష్టించేసి చేంజ్ ఆఫ్ ల్యాండ్గా తీసుకుని మోసం చేశారు. దీని మీద దర్యాప్తు చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకి ఉపయోగపడేలా చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మా తలరాతలు మారవా అంటూ పిఠాపురంలో విత్తనాల సౌభాగ్య లక్ష్మి అనే మహిళ భర్త కోసం మౌన పోరాటం. స్త్రీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని ఆమెకు మహిళా సంఘాలు మద్దతు. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందే విధంగా చర్యలు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. కోట్లు విలువ చేసే స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే వానపూడి చంద్రశేఖర్ రెడ్డి కబ్జా. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఫైర్. SLT న్యూస్ సమాప్తం. నమస్కారం.